చాలా తేలిగ్గా వెయిట్ తగ్గిపోవాలి, పొట్ట రాకూడదు, మజిల్ మాస్ మంచిగా ఉండాలి, అంటే చాలా ఫిట్గా ఉండాలి, ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటాం కదండి ఇవన్నీ ఉంటే. కానీ ఈరోజు వాకింగ్కి వెళ్ళటం కుదరలేదు, కొంతమంది సైక్లింగ్ జాగింగ్ ఉంటాయి కదా అది కూడా కుదరలేదు, జిమ్కా వెళ్ళే అలవాటు లేదు, లేకపోతే అంత ఖర్చు నేను పెట్టుకోలేను. కానీ ఇంట్లోనే నేను కొన్ని ఎక్సర్సైజులు చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా కాస్త తెలివిగా, అంటే ఏదేదో చేస్తున్నాను కానీ పెద్దగా బెనిఫిట్ లేదు, పర్ఫెక్ట్గా బెనిఫిట్ ఉండే ఎక్సర్సైజెస్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి కొంతమంది అడిగారండి ఈ మధ్య. సో మరి అన్నీ నేను నేను ఫాలో అవుతున్నవన్నీ చెప్తున్నప్పుడు ఇవి మాత్రం ఎందుకు వదిలేయాలని ఇవి కూడా చెప్తున్నాను. కోర్ అండి, ముఖ్యంగా కోర్ మీద దృష్టి పెట్టండి. ఆటోమేటిక్గా పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే కదా అందం. మంచి షోల్డర్స్ ఉండాలి, మంచి టైస్ ఉండాలి, అంటే పిక్కలు కూడా బాగుండాలి కదండి. ఇవి ఉంటేనే ఏ మనిషికైనా అందం కదండి, అంటే ఓపెన్గా చెప్పుకోవాలి ఇలాంటివన్నీ కూడా. సో మరి దీని మీద దృష్టి పెట్టండి అని చెప్పడం నా ఉద్దేశం. ఏమేం చేయాలి అంటారేమో, 1 by 1 వచ్చేస్తున్నాను. జాగ్రత్తగా సేవ్ చేసుకొని ఎవరికి అవసరమో వాళ్ళకి పంపించండి. కానీ జస్ట్ 5 నిమిషాలు 2 నిమిషాలు ఒక్క సెట్ కాదు, ప్రతిదీ కూడా 3 సెట్లు 5 సెట్లు అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా చేంజ్ వస్తుంది. ఎక్కువ రోజులు అక్కర్లేదండి. ఒక్క నెలలో చేంజ్ రాకపోతే మళ్ళీ ఇక్కడికే వచ్చి కామెంట్ చేయండి. క్రంచెస్ అండి, ఉన్న చోటనే ఉండి ఇంట్లోనే ఉండి హాయిగా వెళ్ళకిలా పడుకొని చేయొచ్చు. ఈ క్రంచెస్ మంచి కోర్ ఇస్తాయండి, అంటే అబ్డామినల్ ఫ్యాట్ మొత్తం కరిగించేయడమే కాకుండా మంచి పోస్టర్ను కూడా ఇస్తాయి. ప్యారలల్గా క్రంచెస్తో పాటు ఇక సైడ్ క్రంచెస్ చాలా ఉన్నాయి కదా. ఎలా ఏంటి అని మాత్రం నన్ను అడగండి, ఇక్కడ టైం సరిపోదు. జస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి క్రంచెస్ అని కొట్టండి. మంచి వాళ్ళు ఎవరు చెప్పినా కానీ అది ఫాలో అయిపోండి. మంచి షోల్డర్ ఉండాలి, మంచి స్టెబిలిటీ ఉండాలి, మంచి పోస్టర్ ఉండాలి, అంటే చక్కగా ఉండాలి కదండి. ప్లాంక్ అండి, చాలా మందికి తెలియదు ఇది. ప్లాంక్ అంటే ఏమీ లేదు, చక్కగా స్ట్రైట్గా చేతుల మీద సమానమైన బరువుని పెట్టి ఉండటమే. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండటమే. చూడండి ఎంత ఈజీ ఎక్సర్సైజ్. సో ఈ ప్లాంక్ని కూడా, అంటే ఇక్కడ మళ్ళీ ప్లాంక్స్లో రకాలు ఉన్నాయి, సైడ్ ప్లాంక్స్ ఇలాంటివి ఉన్నాయి, అవి కూడా ఫాలో అవ్వచ్చండి. స్టెబిలిటీ బాగా పెంచుకోవాలి. కోర్ మొత్తం బాడీతో పాటు లెగ్స్ బలంగా ఉండాలండి. లేకపోతే చూసారు కదా 25, 30, 40లకే హాస్పిటల్స్కి వెళ్ళిపోతున్నారు. కీళ్ల మార్పిడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎక్కడైనా పడితే టొపక్కుమని 2 ముక్కలు అయిపోతుంది, లేకపోతే కనీసం పగిలిపోతుంది బోన్. మరి మంచి స్ట్రాంగ్గా ఉండాలంటే చేయండి, ఇవి చేయండి. స్క్వాట్స్ చేయండి, చాలా చాలా తేలికైన ఎక్సర్సైజ్ స్క్వాట్స్ అండి. ఇంకా మంచి బాడీ బ్యాలెన్స్, మంచి బాడీ కోఆర్డినేషన్కి లాంజెస్ చేయండి. లాంజెస్ చేస్తే సరిపోతుందండి. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి.